అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు. గురుగారి ఆధ్వర్యంలో ఎన్నో యాగాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే శ్రీ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగాన్ని నిర్వహించబోతున్నారు. అసలు ఈ యాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ యాగంలో ఎవరు పాల్గొనవచ్చు, ఈ యాగం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, అసలు అష్టలక్ష్ముల రూపాలు ఉన్నాయి అంటారు. ఆ అష్టలక్ష్ముల ప్రత్యేకత అంటే ఏంటి? మానవుని యొక్క జీవితంలో ప్రతి చోట మహాలక్ష్మీదేవి ఉంటూనే ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపము, ఆవిడ యొక్క రూపాలు లేకుండా మానవుని యొక్క జీవన విధానం అనేది గడవదు. కానీ మనము అష్టలక్ష్ముల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి ధనలక్ష్మి. అందరికీ ఆవిడే కావాలి, మిగతా వాళ్ళు ఎవరు వద్దు. కానీ ధనం ఒక్కటే ఉంటే మానవుని యొక్క జీవనం సరిపోదు కదా, మిగతా అన్నీ ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి తను ఉన్నత స్థాయికి రావాలి అని అంటే ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటి? ధైర్యలక్ష్మి. ఎందుకంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా ధైర్యం ఉంటే వాడు ఎలా అయినా బ్రతుకుతాడు, ధైర్యం లేకపోతే వాడు బ్రతకలేడు. కాబట్టి మానవుని యొక్క మస్తిష్కంలో, తన యొక్క ఆలోచనలో ధైర్యలక్ష్మీదేవి ఉంటుంది. అలానే మానవుడు ఏ పని చెయ్యాలన్నా ఆ పనిని పని గురించిన పూర్తి అవగాహన, ఆ పనిని ఎలా చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం ఉండాలి కదా. ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి అధిష్టాన దైవంగా విద్యాలక్ష్మీదేవి ఉంటుంది. ఆ తర్వాత ఆ పని పూర్తవ్వడానికి కావలసినటువంటివి, తర్వాత 10 మందిలో ఇతనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి అంటే దానిని విజయలక్ష్మీదేవిగా మనం తీసుకోవచ్చు. ఈ విజయలక్ష్మీదేవి మానవుని యొక్క జీవితంలో ఉంటుంది. తర్వాత ఇతను ఇంత కష్టపడేది దేని గురించి? ఇంత జ్ఞానవంతుడై ఇన్ని రకాల వ్యవహారాలను లోకంలో చక్కదిద్దుకుంటూ ఇంత పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రధానంగా కావలసింది ఏంటి? తిండి, గుడ్డ. వీట్ల కోసమే కదా మానవుడు కష్టపడేది. దాన్నే ధాన్యలక్ష్మీదేవి అని అంటాం. ఈ అమ్మవారే నువ్వు ఎంత సంపాదించినా, నీకు ధైర్యం ఉన్నా, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి ఇవన్నీ ఉన్నా నీకు తిండి లేకపోతే నీకు శక్తి ఉండదు. కాబట్టి ఈ ధాన్యలక్ష్మీదేవి కుటుంబాన్ని ఒక ఐక్యతతో ఉంచుకుంటూ కుటుంబంలో ఉండే సుఖాలను ఇవ్వడం కొరకు మనకు సదా ధాన్యలక్ష్మీదేవిగా ఉంటుంది. అలానే మన జీవితంలో ఐహిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చడం కొరకు ఆ జగదంబ మనకు ధనలక్ష్మి రూపంలో ఉంటుంది. తర్వాత మీరు ధనాన్ని, తర్వాత అన్నాన్ని, ధాన్యాన్ని, ధనధాన్యాదులు ఈ రెండింటినీ సంపాదించిన తర్వాత వీటిని మీరు ఏం చేసుకుంటారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, తర్వాత ధనము, అన్నము ఉంది. ఈ రెండింటిని మీరు మీ కుటుంబం కోసం ఖర్చు పెడతారు. కాబట్టి ఆ కుటుంబము అనే పదం కావాలి అంటే మీకంటూ పిల్లలు ఉండాలి. ఆ పిల్లలే సంతాన లక్ష్మీదేవిగా మానవుని జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క అవసాన దశలో, ఒక్కొక్క దశకు ఒక్కొక్క అవసరం, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఆ మహాలక్ష్మీదేవి ఒక్కరే కమలాత్మిక అమ్మవారు ఇన్ని రూపాల్లో, ఇన్ని అవసరాల్లో ఆ జగదంబ మన యొక్క నీడ్స్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. అందుకని మానవుని జీవితంలో లక్ష్ములు లేకపోతే అతనికి జీవితమే ఉండదు. కాబట్టి ఈ అష్టలక్ష్మీదేవులు మానవుని జీవితంలో ప్రతినిత్యము ఉంటూ మనల్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అష్టలక్ష్మి యాగాన్ని మనము ఈ నెల 29వ తారీఖున జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున మనం నిర్వహిస్తున్నాం. ఓకే అండి, మాకు మా ప్రేక్షకులకు అష్టలక్ష్ముల గురించి చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.